రావణాసురుడు తన భార్యను అపహరించాడు గనక వాడి దగ్గరికెళ్ళి నువ్వు నా భార్యను ఎత్తుకుపోయావు, నేను నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోతా అనలేదు. రావణాసురుడిని మాత్రమే శిక్షించాడు. మరి అదే స్థానంలో బైబిల్ దేవుడు ఉంటే కనుక దావీదు విషయంలో చేసినట్లుగానే రావణాసురుడి భార్యను లేపుకుపోయి ఎవరితో రేపులు చేయించి ఇదేరా నీకు సరైన శిక్ష అనేవాడేమో బహుశా. ఇంకా చెప్పాలంటే మహాభారతంలో కూడా పాండవుల భార్య అయినటువంటి ద్రౌపదిని సైంధవుడు అపహరించుకుపోతాడు. మరి ఈ సైంధవుడు ఎవరయ్యా అంటే కౌరవుల యొక్క బావమరిది. అంటే కౌరవులకి బావమరిది అంటే పాండవులకి కూడా బావమరిదే కదా. మరి సైంధవుడికి ద్రౌపది ఏమవుతుంది? చెల్లెలు వరుస అవుతుంది. వాడికి ఆ సంస్కారం కూడా లేకుండా ద్రౌపదిని అపహరించుకుని తీసుకువెళ్ళిపోతుంటే పాండవులు వాడిని వెంటాడి పట్టుకొచ్చి మరణదండన విధించేటటువంటి ఘోరమైన నేరం చేసినా కూడా తమ సోదరుల యొక్క బావమరిది అనేటువంటి దయతో శిరచ్ఛేదం చేయకుండా గుండు గీ